హోస్టింగ్ అన్నమాట. ఏంది సార్ ఇది? విపిఎస్ హోస్టింగ్. లేదు సార్ నేను ఇది షేర్డ్ హోస్టింగ్, విల్లాస్ ఇవన్నీ వద్దు సార్ అంటే యూ కెన్ కంపేర్ విత్ ఎనీథింగ్. నేనేమంటున్నాను సార్ అంటే ఇట్స్ విపిఎస్ హోస్టింగ్ అనమాట. ఇదేమంటున్నాను సార్ అంటే విపిఎస్ హోస్టింగ్ అనమాట. విపిఎస్ హోస్టింగ్ అంటే ఏంది? విఐఆర్టిఎల్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అంటాం అన్నమాట. అంటే ఏంది? వర్చువల్ గా ప్రైవేట్ సర్వర్ అనేది ఉంటుంది. ఒక ఫిజికల్ పిహెచ్వైఎస్ఎస్ఎల్ ఫిజికల్ సర్వర్ అనేది ఉంటుంది అనమాట. అంటే హోస్టింగ్ అనేది ఉంటుంది, మల్టిపుల్ గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఆన్సర్ ఈ సింపుల్ అనమాట. మళ్ళీ నేను దేంతో కంపేర్ చేస్తాను సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. విపిఎస్ నథింగ్ బట్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనమాట. ఒక ఫిజికల్ స్పేస్ ఉంటుంది, అది నీ వరకే ఉంటుంది అనమాట. అది నీ వరకే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఒక LUXURY లగ్జరీ హై రైజ్ అపార్ట్మెంట్ అంటాను. హై రైజ్ అపార్ట్మెంట్ అంటాను. ఏపీఏ ఆర్టీఎం. ఇప్పుడు మార్కెట్ మొత్తం ట్రెండింగ్ ఇదే కదా. ఐటీ ఎంప్లాయీస్ మొత్తం ఎక్కడ నేను టాప్ లో ఉండాలి, మంచిగా ఉండాలి, ఓ 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇప్పుడు మార్కెట్ మొత్తం ట్రెండింగ్ ఇదే. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు మేక్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అనమాట. ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. నీకు ఫుల్ లగ్జరీగా ఉంటుంది అనమాట. ప్రైవేట్ స్పేస్ అనేది చాలా ఉంటుంది. 10 ఫ్లోర్స్ తర్వాత ఎవరు రాడు. నీలో నీ ఇష్టం, నీకు నచ్చినట్టు నువ్వు తప్పుగా అనుకోకండి సార్. ఐఎమ్ షోకేసింగ్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. 25th ఫ్లోర్, 26th ఫ్లోర్ అట్లా ఫ్లోర్స్ పెరిగే కొద్దీ వాళ్ళ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత లాస్ట్ ఫ్లోర్ లో కొంచెం ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లాస్ట్ ఫ్లోర్ లో కొంతమంది ఎక్కువ పెట్టేశారనమాట అమౌంట్. సో మీద పోయినాక మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఒక మూవీస్ లో చూస్తుంటారు కదా, అలాంటి సెటప్ తోని హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది అంటాం అనమాట. ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ ఎందుకు వాడాలి సార్ అంటే దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ ఈజ్ SUITABLE సూటబుల్ ఫర్ బోత్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ అనమాట. సార్ నేను వర్డ్ ప్రెస్ కాదు వేరేది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్ ఇస్ వెరీ గుడ్ అనమాట. మళ్ళీ దీని ఒక కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే యూ క్యాన్ కంపేర్, యూ క్యాన్ మేక్ ఇట్ అప్రాక్సిమేట్లీ 10K టు అంటే ఎక్కువ బెస్ట్ ఆఫ్ బెస్ట్ చెప్తారు. ఎందుకంటే దాంట్లో అడ్జస్టబుల్ కావచ్చు. నీకు వర్చువల్ ప్రైవేట్ సర్వర్ స్టాండర్డ్ తీసుకోవాలంటే యూ క్యాన్ గో ఫర్ 10K టు 30K పర్ యానం అనేది బెస్ట్. పర్ యానం అనేది బెస్ట్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎంత సార్ అంటే విపిఎస్ హోస్టింగ్ ఏమవుతుంది సార్ అంటే ఒక బేసిక్ ప్లాన్స్ అనేది అదంతా ఉండదు అనమాట. వెన్ యూ గో ఫర్ ఒక లెవెల్ వరకు వెళ్ళాం అనుకో 10,000 to 30,000 పర్ యానం అనేది చూసుకోవచ్చు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే హైరైజ్ అపార్ట్మెంట్ లో నీకు లగ్జరీ ఎమ్యూనిటీస్ ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ అంతా ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ఏ 50,000 ప్లస్ ట్రాఫిక్ పర్ మంత్, 50,000 ప్లస్ టీఆర్ఏ ట్రాఫిక్ పర్ మంత్ ఉందనుకో యూ క్యాన్ టేక్ ఇట్ అనమాట. యూ క్యాన్ టేక్ ఇట్ అనమాట. స్కేలబుల్ టాప్ టు లాక్స్ మిలియన్స్ కూడా స్కేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ సూటబుల్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్, లేకపోతే వెబ్ హోస్టింగ్. నీకు ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ రిక్వైర్మెంట్స్ అనేది సూపర్ గా ఉంటుంది అనమాట. నీ ఇష్టం, నువ్వు ఏ ఫ్లోర్ లో ఉంటావు నాకు సంబంధం లేదు. ఒక హై వ్యూలో మొత్తం చూసి ఎట్లుంటుంది నీకు, ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. యూ క్యాన్ హ్యావ్ అడ్వాన్స్డ్ సమ్ టెక్ ఫీచర్స్ అనమాట. టెక్ FEATURS అనేది ఉంటుంది అనమాట. చాలు ఈ మాత్రం